అయోధ్యలో జరిగిన కుంభకోణాన్ని ఎట్లా చూడాలంటారు? అయోధ్యలో ఇవాళ మన బాలరాముడు, పాపం బాలరాముడు కంటికి నీటి పెడుతుందని చెప్తున్నాడు. కొన్ని ఛానళ్లలో చూస్తా ఉన్నాం. నా బొమ్మ పెట్టి నా పేరుతోటి వందల వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి విరాళాలు వసూలు చేసి ఎవరిని ఇష్టం వచ్చింటాడు జలిగల్లాగా తింటా ఉన్న దుర్మార్గులారా, నేను మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తా అనేటువంటి పద్ధతిలో బాలరాముడు కూడా ఇలా ఆగ్రహంగా ఉన్నాడు. ఇలా అయోధ్యలో అదొక పవిత్రమైంది. తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసి మేము ఒక గుడి కట్టించాము అని చెప్పి ప్రపంచం అంతా కూడా వాళ్ళు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి కదా నిధులు. అందుకనే అక్కడ కూడా అందరి పాత్ర ఉన్నది. మరి ఆ బాలరాముని పేరుతోటి అయోధ్యలో కట్టినటువంటి ఆ గుడి పేరుతో వచ్చిన నిధులు కూడా కాజేశారంటే వాళ్ళని ఏమనుకోవాలి? అంటే ఇక వాళ్ళకు దేవుని మీద భక్తి లేదు, ఎవరి మీద భక్తి లేదు. వాళ్ళకి ఎంతసేపు దేవుని పేరుతోటి మతం పేరుతోటి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు పొందడం కొరకే ఇటువంటి దండాలన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళెవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలి. మళ్ళీ జరగకుండా ఏంటి గ్యారంటీ? ఇప్పటికే ప్రజలు అక్కడికి భక్తులు పోవటం అనేది తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా క్షమించరు. అలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులన్నీ తర్వాత వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు మోసాలు చేస్తూ ఉన్నారు. ఎంతకాలం చేయలేరు. ఖచ్చితంగా దానికి శిక్ష అనేది అనుభవించక తప్పదు. అందరూ ఆ శిక్ష అనేది వేస్తారు. ఓకేనా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఇచ్చిన హామీలన్నీ ఈ 2.5 కాలంలోనే పూర్తి చేసినామని అంటారు. దాన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఇప్పుడు తెలంగాణ అనేది సపరేట్ తెలంగాణ అయిన తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు వాళ్ళు రాజ్యమేలింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ప్రజలు ఆశించిన ప్రకారంగా ప్రజల యొక్క సమస్యలని నెరవేర్చడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడంలో కానీ, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన నడిపించే విషయంలో కానీ వాళ్ళు చేయలేదు. కాబట్టి వాళ్ళని కాదని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మన నిరుద్యోగ సమస్య పైన డిక్లరేషన్ కానీ, రైతు డిక్లరేషన్ కానీ, మహిళా ఇట్లా అనేక సమస్యల మీద డిక్లరేషన్ ఇచ్చుకుంటూ పోయాడు. 6 గ్యారంటీ పథకాలు మేము 600 అమలు చేస్తామని చెప్పన్నారు. వాటిల్లో ఒక 2, 3 తప్ప మిగతా ఇవన్నీ కూడా ఇంకా వాటిని ముట్టుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకనంటే బడ్జెట్ లేదు, అన్ని అప్పులు చేసి అప్పుల ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాకు ఒప్పచెప్పారు. ఆ అప్పులకు వడ్డీలకు కట్టలేక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, మరి నన్ను కోసుక తింటారా పీక తింటారా అని మాట్లాడుతూ ఉంటాను. అందుకనే అప్పులు ఉన్నమాట వాస్తవం. తర్వాత ఏంటంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏందో ఎన్నికల ముందు తెలియదా అని తెలుసు కదా. కేసీఆర్ ఎంత అప్పు చేసిండు, ఆర్థిక పరిస్థితి తెలియక కాదు, ఏది ఏమైనా చేస్తా అన్నప్పుడు చేయాలి. అది చేయలేకపోతుంది కాబట్టి ఇవాళ రైతాంగంలో అసంతృప్తి ఉంది, తర్వాత మహిళల్లో అసంతృప్తి ఉంది, నిరుద్యోగ సమస్య కూడా కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయలేకపోయారు. అదేవిధంగా 2500 సంవత్సరానికి 12,000 వ్యవసాయ కూలీలకు ఇస్తా ఉన్నారు. ఇట్లా చాలా ప్రకటించారు. అవన్నీ కూడా అమలు చేయలేకపోతా ఉన్నారు. దానివల్ల వివిధ సెక్షన్లలో అసంతృప్తి అనేది పెరుగుతుంది. తర్వాత వాళ్ళ పార్టీలో కూడా కొన్ని జిల్లాల్లో వాళ్ళే పోట్లాటలు, అనైక్యత అనేది ఉన్నది. వాళ్ళ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా అంత ఐక్యంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే, సరైన పద్ధతిలో పాలన జరిగితే అప్పుడు ప్రజలు మళ్ళీ మరొకసారి ఆలోచిస్తారు. లేకపోతే పోయిన వాళ్ళకు ఏ రకమైన పరిస్థితి వచ్చిందో వీళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఏదన్నా పాలన అనేది 2.5 సంవత్సరాల కాలంలో వీళ్ళ పరిపాలన కూడా అన్ని సెక్షన్లు ఆశించిన ప్రకారంగా, ప్రజలు ఆశించిన ప్రకారంగా పరిపాలన సాగటం లేదు. సమస్యలు పరిష్కారం చేయటంలో వీళ్ళు కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు. అనేక మంది సెక్రటరియట్ చుట్టూ తిరిగి పనులు చేసి బిల్లులు రాని వాళ్ళు, తర్వాత ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు డబ్బులు రాలేదని చెప్పేసి ఇట్లా అనేక రకాల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ పరిష్కారం చేయలేకపోతున్నారు. అవన్నీ పరిష్కారం చేస్తే ఉంటుంది వాళ్ళకి భవిష్యత్తు. లేకపోతే పోయిన వాళ్ళకు అన్ని పద్ధతుల్లో
మరి పంపించారో వీళ్ళని కూడా అదే పద్ధతిలో ప్రజలు బుద్ధి చెప్పి దూరం చేస్తారు. అలా ఇప్పుడు చూసుకుంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ అయితే ఒకరి మీద ఒకరు మొత్తుకుంటారు. ఇదే విధంగా రీసెంట్ గా మీర్కట్ల కాళేశ్వరాన్ని సందర్శించారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 1,00,000 కోట్లకు పైన ఇప్పుడు ఖర్చు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తుమ్మిడిట్టి దగ్గర నుంచి ప్రాజెక్టు టేకప్ చేశాడు. తర్వాత అది ఎంత హైట్ ఉండాలి ఏంటి అనేటువంటి సమస్య మహారాష్ట్రతో మాట్లాడటం. దాని తర్వాత ఈ లోపలనే ఆయన ఆ ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందే ఒక 8,000 కోట్ల ఖర్చు పెట్టి కాలువలు తీయటం అదంతా చేశారు రాజశేఖర రెడ్డి గారు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పటికి అనుమతి ఇవ్వలే. వాళ్ళు 52 వరకు కావాలని మన వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏమో 48 వరకే ఇస్తా అన్నారు, 148 వరకే ఇస్తామన్నారు. కనీసం 50 వరకైనా పర్మిషన్ తీసుకోవాలి. అది పర్మిషన్ తీసుకోవచ్చులే, కేంద్రంలో మేమును అక్కడ మేమును ఇక్కడ మేము అని అది పర్మిషన్ రాకముందే ఆయన స్టార్ట్ చేసి ఒక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర 50, 60, 70 కిలోమీటర్లు కాలువలు తవ్వటం అదంతా కూడా చేయదు. డైరెక్ట్ ఆ నుంచి ఎల్లంపల్లి నీళ్లు పోతాయి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు పోతాయి అక్కడి నుంచి. ఏది మన తుమ్మిడిట్టి దగ్గర చేశాను అది. దాని తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని టేకప్ చేయకుండా మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడి అది 50 ఇంకోట ఏదో మాట్లాడదాన్ని చేసి దాన్ని మిగిలిపోయిన పని అంతా కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం ఆయన చేయలే. ఆయన చేయకుండా మహారాష్ట్ర వాళ్ళ అనుమతి ఇవ్వటం లేదు. ఒకటి అక్కడ నీళ్ళ యొక్క ఇది తక్కువ ఉంటుంది, నీటి వాడక నిల్వ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అయితే ఎక్కువ నీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన దాన్ని కంప్లీట్ వదిలేసి దాన్ని కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొత్తగా కాళేశ్వరం, అన్నారం, తర్వాత సున్నిల్ల ఈ మూడు కొత్తగా ఆయన గోదావరి మీద బ్యారేజీలు కట్టేసి అక్కడ వాటర్ అంతా స్టోర్ చేసి తర్వాత 3 లిఫ్టులు, ఒకటి కాళేశ్వరం నుంచి అన్నారం నుంచి సున్నిల్ల నుంచి ఇక్కడికి ఇది ఎలా మన పైన ఉన్నటువంటి ప్రాజెక్టుకు తీసుకెళ్లాలి అనేటువంటిది అది ఆల్రెడీ ఉన్నది. దాన్ని నింపాలనేది ఎల్లంపల్లి ఆ రకంగా అవి డిజైన్ చేశారు. దానికి ఏంటంటే 85,000 కోట్ల రూపాయలు దాని మొత్తం రిజర్వాయర్లు ఉన్న రిజర్వాయర్లన్నిటిని కూడా మళ్ళీ పెద్దగా చేయాలి, భూసేకరణ చేయాలి, కాలువలు నివ్వాలి, లిఫ్టులు వాటికి లిఫ్టులు బ్యారేజీలు వీటికి 30,000 కోట్లు. ఇవి కాకుండా కాలువలు, తర్వాత అవతల కొన్ని రిజర్వాయర్లు, భూసేకరణ మొత్తం 1,00,000 కోట్ల పైన ఈయన టేకప్ చేయటం జరిగింది. చేసినప్పుడు ఈయన కూడా ఏం చేయాలి, అన్ని రకాల అనుమతులు తీసుకోలేదు. అన్ని రకాల అనుమతులు తీసుకోకుండానే ఇవన్నీ కూడా వేగంగా చేసుకుంటూ పోయారు. మేమనేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఒకటి కొత్తగా టేకప్ చేసే ముందు నిపుణులతో మాట్లాడాలి, ప్రతిపక్షాలతో మాట్లాడాలి, అందరితో సంప్రదించి తక్కువ డబ్బుతోటి తొందరగా ఎక్కువ ప్రయోజనం పొందే మార్గం ఏందనేది అందరినీ సంప్రదించి అందరి సలహాలు తీసుకొని, ఎందుకంటే ప్రజాధనం ఎవరిది, ప్రజలే కదా.